చెప్పే ముందు ఒక మంచి సంగతి ఏంటంటే, ఒక్క 2 నిమిషాలు ప్రశాంతంగా మీ మనసులో ఏముందో చెరిపోయింది, ఏముందో చెరిపోయింది, మీకు ఏం తెలుసో చెరిపోయింది. బైబిల్ ఏం చెప్పిందంటే, నేను మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు మీకు, యెహోవా అనే పేరు, యెహోవా అనే పేరు అబ్రహాం తెలియదు, ఇస్సాకు తెలియదు, యాకోబుకి తెలియదు. వాళ్ళకే తెలియదంటే 12 గోత్రాలకి తెలియదు. వీళ్ళని నడిపించడానికి వచ్చిన ఒక ఆయన మోషేకి చాలా కాలం కూడా విషయాలు తెలియదు. అప్పటి వరకు కూడా, ఇప్పుడు ఈ మాటలు మీ బైబిల్లో వచ్చి చూపిస్తా, అప్పటి వరకు కూడా ఆయన దేవుడు అని పిలువబడ్డా. తెలుసా, యెహోవా ఎవరు అన్న కానీ ఏమన్నా తెలుసా, ఉండునన్నవాడు. పాయింట్. బైబిల్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవాలి. ఇప్పుడు చూడండి, మనం 2 పేర్లు చెప్పేసాం, ఉన్నవాడు అనువాడు అన్నాం. ఉన్నవాడు అనువాడు అనేది లేదు.